ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామములో వాక్యంను వినుచున్న మీ అందరికీ ప్రభు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మనిషికి కష్టాలు, శ్రమలు, బాధలు, మరి నిరాశలు, ఒత్తిళ్ళు, ఆందోళనలు ఎప్పుడు చూసినా ఏదో ఒక సందర్భంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఎదుర్కొంటూనే ఉంటారండి, బాధపడతారు. అటువంటి పరిస్థితుల్లో ఎవరి మీద ఆధారపడాలో తెలియక, ఎవరిని ఆశ్రయించుకోవాలో మరి తెలియక, ఎలాగా వాళ్ళకు కలిగినటువంటి శ్రమలలో నుంచి, ఆందోళనలో నుంచి, ఒత్తిళ్లలో నుంచి ఎలాగ బయటపడాలో అర్థం కాక ఎంతగానో నలిగిపోతూ, భయపడిపోతూ, దిగులు చెందుతూ వారి బ్రతుకులను నాశనము చేసుకున్న వారు ఉన్నారు కదా. అయితే దేవుని యొక్క లేఖనము ఈరోజు మనతో మాట్లాడుతుంది ఏమిటో తెలుసా? ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు కూడా ఆయన మీద వేయుడి. మీకు ఎలాంటి శ్రమ ఉన్నా, ఎలాంటి బాధ ఉన్నా, ఎలాంటి వేదనకరమైన పరిస్థితులను మీరు ఎదుర్కొంటున్నా మీరు చింతించొద్దు. మీ చింత యావత్తును కూడా దేవుని మీద వేయండి. ఎందుకంటే ఆయనే మీ యొక్క అవసరాలను తీరుస్తాడు. ఆయనే మీ యొక్క బలహీనతల్లో బలమును అనుగ్రహిస్తాడు. ఆయనే మీకు ధైర్యమునిస్తాడు, మీ జీవితంలో నెమ్మది కలిగిస్తాడు. కనుక మీ చింత యావత్తు కూడా ఆయన మీద వేయండి అని దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. భక్తుడైనటువంటి పేతురు గారు ఉన్నటువంటి సంఘ సభ్యులందరికీ కూడా సెలవిస్తూ, మీరు బాధపడుచున్నారా, వేదన పడుతున్నారా, దిగులు పడుతున్నారా, ఎందుకు చింతించటము? మీ చింత యావత్తును కూడా ఆయన మీద వేయండి. ఆయనే మీ భారమును, మీ వేదనను, మీ రోగమును తొలగిస్తాడని సెలవిస్తున్నాడు. నిజమే. ఈరోజు మనం ఏమిటంటే మన సొంత నిర్ణయాలు తీసేసుకొని మన సొంత శక్తిపై ఆధారపడుతూ దేవుణ్ణి పూర్తిగా నమ్మకోకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తూ తమ సొంత నిర్ణయాలను తీసుకుంటూ ఏది కూడా జరగనటువంటి పరిస్థితుల్లో ఎంతో బాధపడుతూ నలిగిపోతూ ఉంటారు కదా. అయితే ఎప్పుడైతే మన జీవితంలో ఆయన నిర్ణయానికి మనము తల వంచుతామో, ఎప్పుడైతే మనకు కలిగిన శ్రమల్లో, బాధల్లో ఆయనను ఎప్పుడైతే మనము ఆశ్రయిస్తామో, ఎప్పుడైతే దేవుని యొక్క సహాయము కొరకు ఎదురు చూస్తామే, ఆయన భరోసా ఇస్తూ అంటున్నాడు, నీ చింత యావత్తును కూడా నేను తొలగిస్తానని. అవును కదండి, ఆయన మన మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నాడు. అంత శ్రద్ధ ఉంది కాబట్టి మీ ఆందోళన అంతా కూడా నా మీద వేయండి అని ఆయన సెలవిస్తున్నాడండి. ఈ లోకంలో నీకు కలిగిన శ్రమ నుంచి, బాధ నుంచి, వేదనలో నుంచి, శ్రమలలో నుంచి నిన్నెవరు తప్పించకపోవచ్చు, నిన్ను ఆదుకోకపోవచ్చు, నిన్ను దర్శించకపోవచ్చు, నీకు బలమును, ధైర్యమును, నెమ్మదిని ఇవ్వకపోవచ్చేమో, కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు మాత్రము నిన్ను విడిచిపెట్టడండి, నిన్ను వదిలివేయడు. ఈరోజు నువ్వు ఎలాంటి బాధలు ఉన్నా, అది అనారోగ్య పరిస్థితులు కావచ్చు, నువ్వు ఎన్నో సంవత్సరాలుగా హాస్పిటల్ చుట్టూ తిరిగి నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక ఎన్నిసార్లు తిరిగినా సరే, అయ్యో నాకు స్వస్థత కలగటం లేదే, బాధ కలగటం లేదే అని చెప్పి నువ్వు వేదన పడుతూ ఉండవచ్చు. లేకపోతే నా కుటుంబంలో ఎందుకు ఈ సమస్యలు, శోధనలు, ఈ శోధనలు పోవా, ఈ సమస్యల నుంచి నేను విడుదల పొందుకోనా, ఈ వ్యాధులలో నుంచి, ఈ యొక్క శ్రమల్లో నుంచి నా కుటుంబానికి విడుదల రాదా అని చెప్పి నువ్వు దిగులు పడుతూ నలిగిపోతూ ఉండవచ్చేమో. లేకపోతే నీ బిడ్డలు నీ యొక్క మాట వినకుండా వారి యొక్క జీవితంలో, లోకంలో మునిగిపోయి జీవితాలను నాశనము చేసుకుంటున్న పరిస్థితుల్లో ఉండవచ్చు. లేకపోతే నీ భర్త త్రాగుడుకు బానిస అయిపోయి కుటుంబాన్ని పట్టించుకోకుండా, మరి కుటుంబంలో శాంతి, సమాధానము, నెమ్మది లేకుండా నలిగిపోతున్న పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా నీ యొక్క పరిస్థితిని మార్చేవాడు మనకున్నాడన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, నువ్వు ఎలాంటి బాధలో ఉన్నా నీ ప్రతి బాధను తుడిచివేసే దేవుడు మనకున్నాడు. నీ యొక్క ప్రతి కన్నీటిని కూడా తుడిచివేసే దేవుడు మనకున్నాడండి. కాబట్టి భయపడకుండా, దిగులు పడకుండా, నీకున్న బాధ మనుషులతో కాదు, లేకపోతే నీ చుట్టుపక్కల ఉంటున్న వాళ్ళతో కాదు, నీకున్న బాధ, వేదన, శోధన, శ్రమ, అనారోగ్య పరిస్థితి ఏదైనా సరే ఆయనకు విన్నవించుకో, ఆయనకి సెలవిచ్చుకో. మీరు చింతించడం వలన మూరుడు ఎక్కువ చేసుకోలేరు, మీ యొక్క జుట్టును తెల్లగా కానీ నల్లగా కానీ చేసుకోలేరని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు కదా. నిజమే, శ్రమలను బట్టి, శోధనలను బట్టి
అనారోగ్య పరిస్థితులను బట్టి, ఇరుకులు ఇబ్బందులను బట్టి ఎందుకు మనము చింతపడటము, ఎందుకు వేదన పడతాము? ఆయనకు అప్పగిద్దాం. ఆయనకు అప్పగిస్తే, ఆయన సన్నిధిలో మోకరిస్తే, దేవునికి మనం అప్పగించి ఆయన చిత్తానికి తల వంచితే, నీ విశ్వాసమును బట్టే, నీ యొక్క ప్రార్థనా జీవితాన్ని బట్టే నీ జీవితంలో మేలులను, ఆశ్చర్యక్రియలను పొందుకుంటావు. కాబట్టి నీకున్న బాధ, నీకున్న కష్టము, నష్టము, వేదన ఏదైనా మనుషులకు చెప్పుకోవద్దండి. మనుషులు నీ ముందు బాగుంటారు, నీ వెనక చూసి నవ్వుతారు తప్ప నిన్ను హక్కున చేర్చుకోరు. ఇంకా నీ గురించి 4 మాటలు ఉన్నవి లేనివి చెప్పి ఇతరులకు చెప్తారేమో, కానీ నీకెవ్వరు సహాయం చేయరు. నీ చింతని ఎవ్వరు కూడా తీసివేయరు. కానీ సజీవుడైన దేవుడు అంటున్నాడు, నీ చింత యావత్తు నా మీద వేయి, నేను నీకు సమాధానం ఇస్తాను, నేను నీకు శాంతిని ఇస్తాను, నేను నీకు ఆరోగ్యం ఇస్తాను, స్వస్థతని ఇస్తాను, విడుదల కలిగిస్తాను, నీ జీవితంలో ఉన్నతమైన శిఖరాలను నేను నిన్ను ఎక్కిస్తానని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. కనుక వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, మన చింత యావత్తును కూడా ఆయన మీద వేద్దాం. ఆయన మీద వేసి ఆయన చేయబోయే కార్యముల కొరకు ఎదురు చూద్దాం. ఎప్పుడైతే మనము దేవుని మీద ఆధారపడతామో, ఆయన మీద ఆధారపడటం నేర్చుకుంటామో, మన జీవితాలలో శాంతి, సమాధానము, నెమ్మది, ఉన్నతమైనటువంటి మేలులను పొందుకుంటాము. కనుక దిగులు పడకుండా, వేదన పడకుండా దేవుని యొక్క సహాయము కొరకు ఎదురు చూస్తూ మన భారమంతా కూడా ఆయన మీద వేసి దేవుని సన్నిధిలో విశ్వాసముతో కనిపెడుతూ ప్రార్థన చేద్దాము. దేవుడే మనకి ఎదురవుతున్న ప్రతి శ్రమల్లో నుంచి, బాధల్లో నుంచి, నష్టాలలో నుంచి విడుదల అనుగ్రహించి తన కృపతో నింపి నడిపించి బలపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్ఠుడా, గనుడా, గొప్పవాడా, ఆశ్చర్య కార్యములు జరిగించి మా గొప్ప తండ్రి, శ్రేష్టమైన కృప కలిగిన ఉన్నతమైన మీ యొక్క నామమునకై మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఇంతకాలము కూడా నాకున్న శ్రమలను నా మీద వేసుకొని బాధపడుతూ, దిగులు పడుతూ, నలిగిపోతూ ఎంతగానో దేవ వేదనను అనుభవిస్తున్నానయ్యా. ఇక నుంచి అలాగా కాకుండా నాకున్న ప్రతి భారంను, ప్రతి ఒక్క చింతను నీ యొక్క సన్నిధిలో వదిలిపెడుతున్నాను. నీవే నాకు కలిగిన ప్రతి శ్రమల్లో నుంచి విడుదల మీరు అనుగ్రహించండి. నేను ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క బాధల్లో నుంచి విడుదల మీరు దయచేయండి. కుటుంబంలో శాంతి, సమాధానమును, నెమ్మదిని మీరు కలిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవాన్ని సన్నిధిలో నా కుటుంబం ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క వేదనకరమైన పరిస్థితుల్లో నుంచి తప్పించండి తండ్రి. బిడ్డలు ఎదుర్కొంటున్నారు, అనారోగ్య పరిస్థితులతో బాధపడుచున్నారయ్యా. వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క వేదనకరమైన పరిస్థితుల్లో నుంచి యేసు నామంలో విడుదల, స్వస్థత, ఆరోగ్యమును మీరు కలిగించండి. వారు చేస్తున్న వ్యాపారాల్లో వృద్ధిని, అభివృద్ధిని దయచేయండి. వారి ఉద్యోగాలలో మీరు తోడండి. వారి బిడ్డల చదువులలో మీ యొక్క కాపుదల మీరు అనుగ్రహించండి. వారు చేస్తున్న ప్రతి ఒక్క పనిని ఆశీర్వదించండి, మేలులతో నింపండి దేవా. వారి కుటుంబాలలో శాంతి, సమాధానమును, నెమ్మదిని దయచేసి తండ్రి నీ యొక్క సన్నిధిలో విశ్వాసంలో బలముగా ఎదుగుటకు నీకు కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాము రాజా. నీవే తోడు నీడగా ఉండి ఆశీర్వదించి దీవించి మేలులతో నింపమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసిన యెడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడుపు.